హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు మనం వెళ్తున్నాం సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి. ఇక్కడ కేజీస్ లెక్కన సేల్ నడుస్తుంది. ఈ చీరలన్నీ కేజీ 600 అంట. కేజీకి ఒక కేజీ పావుకి ఒక 3 చీరలు వస్తున్నాయి. అండ్ ఇవి వచ్చేసి మగ్వా సారీస్ అంట. ఇవన్నీ 50% ఆఫ్ ఉంది. ఏవేవి చీరల మీద 50% ఆఫ్ ఉంది, వేటి మీద 40%, 30% ఉంది. ఇవి కేజీస్లో అమ్ముతున్నారు. ఇవన్నీ కాటన్ సారీస్. వీటన్నిటికి కూడా మంచిగా డిస్కౌంట్స్ అన్నీ ఉన్నాయి. మీరు కనుక వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. ఇట్స్ నాట్ ఏ స్పాన్సర్ వీడియో. చెత్తగా మేము వెళ్ళాము, కొంచెం షాపింగ్ చేసాము, అందుకోసం నేను మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. అండ్ వీటి మీద కూడా 50% ఆఫ్. ఇక్కడ మీద ఉన్న డ్రెస్ నేను కొనుక్కున్నాను, నెక్స్ట్ బ్లాగ్లో మీకు చూపిస్తా. అవే కాకుండా మోడర్న్ డ్రెస్సులు కూడా కొంచెం ఉన్నాయి. నేనేం తీసుకోలేదు పెద్దగా, బట్ ఉన్నాయన్నమాట. మంచి మంచి డ్రెస్సులు ఉన్నాయి. మీకు కనుక ఓపిక ఉంటే వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు, ఓపిక ఉంటే. అండ్ ఇది మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇంకా వర్షం చిరాకు వచ్చిందా మీకు కూడా? నాకైతే మస్తు వచ్చింది. ఇంటి నిండా బట్టలే, ఏ బట్టలు అండట్లేదు. అవి ఏంటో చల్లగా ఉంటున్నాయి, నీట్గా అండట్లేదు. అండ్ ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట. అలా అయిపోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి లేదు. రోజంతా ఫోన్ చూడడం, కళ్ళు మంట చేసేసుకోవడం, ఇదే నడుస్తుంది. మొన్న నేను సిరీషా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాం. ఇక్కడే దగ్గరలో ఉంది, గచ్చిబౌలి బ్రాంచ్కి వెళ్ళాం అనమాట. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, లింక్ కదా అడ్రస్ ఇస్తాను. మీరు కావాలి అనుకుంటే చెక్ చేయండి. నాట్ స్పాన్సర్డ్ ఎనీథింగ్, అలాగేం లేదు. జస్ట్ కేజీ సేల్ అని ఎక్కడ చూసినా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా టీవీలో అన్నిట్లోని. సో వెళ్ళి చూద్దాం అని చెప్పి వెళ్ళాము. అండ్ నేను కొంచెం షాపింగ్ కూడా చేశాను. నేను మీతో షేర్ చేస్తాను ఏంటంటే కొన్నామన్నది. అంటే ఇవన్నీ కలిపి నాకు అరౌండ్ పడింది 2715 రూపీస్ అనమాట. మొత్తం అన్నీ కలిపి. సేల్ అయితే బాగానే ఉన్నాయి అనుకుంటాను, ఎందుకంటే నాకు చీరల గురించి అంత ఐడియా లేదు. అండ్ అంత ఇంట్రెస్టింగ్గా నాకు అనిపించదు. చాలామంది అక్కడైతే ఇంత ఇష్టంగా కొనేస్తున్నారంటే, లైక్ మార్నింగ్ 10 o'clock వెళ్ళాం అనమాట. అప్పటికే బోల్డ్ మంది ఉన్నారు. మేము ఇంకా షాప్ తీస్తాడో లేదో ఎంత ఉదయాన్నే అనుకున్నాం, బట్ అప్పటికే చాలా మంది ఉన్నారు. ఎంత ఇష్టంగా పెద్ద బ్యాగులు తెచ్చేసుకుని హ్యాపీగా కొనేసుకుంటున్నారు. అదొక రకమైన ప్యాషన్ అనమాట. సారీస్ వీటన్నిటికీ మెయిన్లీ రీసెల్లింగ్ చేస్తారు కదా, లైక్ అమ్ముతారు కదా, వాళ్ళకి కూడా ఎక్కువ ఇష్టంగా కొనేసుకుంటున్నాను అనమాట. నేను కొంచెమే కొన్నాను. సో లెట్స్ సీ. ఫస్ట్ నేను తీసుకున్నాను ఈ డ్రెస్ మెటీరియల్. దీని మీద 50% ఆఫ్ ఉంది. అంటే ఇది నాకు పడింది అరౌండ్ 500 రూపీస్ అనమాట. అండ్ బ్లూ కలర్ డ్రెస్ మెటీరియల్ విత్ గ్రే కలర్ ఇలా ఉంది. ప్యూర్ కాటన్ది. జస్ట్ మామూలుగా తీసుకున్నాను, అక్కడ బోల్డ్ ఉంటే అందులో ఇది ఒకటి కొంచెం నాకు నచ్చినట్టు అనిపించింది. సో ఇది నా ఫస్ట్ డ్రెస్ మెటీరియల్ తీసుకున్నా. ఇది అరౌండ్ 500 పడింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ తీసుకున్నాను. ఇది నేను మొన్న Pinterestలో దేంట్లోని ఇలాంటి శారీ ఒకళ్ళు డిజైన్ చేయడం నేను చూసాను అనమాట. అప్పుడే నాకు తీసుకుందాం అనిపించింది. ఈ శారీ మీద ఏంటి అంటే ఈ మెటల్ జ్యువెలరీ అంటది కదా, జంక్ జ్యువెలరీ ఏదైతే బ్లాక్ మెటల్లో ఉంటుంది, ఆ జ్యువెలరీ వేసుకుని చేశారు. ఇది కూడా 50% ఆఫ్. ఇది 1700 అంటే నాకు అరౌండ్ 800 అలా పడింది అనమాట. ఇది ఈ శారీ ఇలా ఉంటుంది. అండ్ మీకు చెప్తే బిలీవ్ చేయరు, సాహిల్ అన్వి కుషాల్ కూడా వచ్చారు కదా, వాళ్ళు 10 నిమిషాల తర్వాత బోరే కూర్చోపోయారు. మరో 10 నిమిషాల తర్వాత నేను హరీష కూడా అక్కడ కూర్చోపోయాం. అలా ఫీలింగ్ వచ్చింది. ఇంకా ఎవరో షాపింగ్ చేస్తున్నారు, జస్ట్ మేము తోడొచ్చినట్టు అనిపించింది అనమాట. బట్ మేమే షాపింగ్కి వెళ్ళాం కాబట్టి ఎంత మొత్తం కలిసి ఒక ½ an hourలో ఎత్తికేసి ఇవేవో తీసేసుకున్నాం అంతే. ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు నేను నార్మల్ శారీస్ లైక్ లైట్ వెయిట్ శారీస్ అండ్ బాగా ఏమంటారు వర్క్ ఉన్న శారీసే తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇలాంటి కాటన్ శారీస్ తీసుకోలేదు, ఫస్ట్ టైం తీసుకుంటున్నా. ఇది పడింది నాకు అరౌండ్ 700 అలా పడింది. చూస్తాను, నచ్చితే వేసుకుంటాను, బాగుంది అనిపిస్తే ఉంచుతాను, లేకపోతే మా మమ్మీకి ఇచ్చేస్తాను. మా మమ్మీ హ్యాపీ అయిపోతారు. కాటన్ శారీస్ అంటే మా మమ్మీ చాలా ఇష్టం. అండ్ కేజీ సేల్లోనే ఒక 2 చీరలు తీసుకున్నాను. ఇది వచ్చేసి ఈ శారీ అనమాట. ఈ ప్రింట్ ఈ మధ్య నేను తెగ చూస్తున్నాను అన్నింటి దగ్గర. ఈ ప్రింట్తోని లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా కుట్టించుకుంటున్నారు. అండ్ ఇది చాలా సాఫ్ట్గా కూడా ఉంది. అండ్ ఈ చీర నాకు పడింది అరౌండ్ 250 అంత పడింది అనమాట కేజీ సేల్లో. అండ్ ఈ శారీ కూడా సేమ్ అలాగే. ఆ ప్రింట్ కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి కేజీ 600 అంట. సో ఈ రెండు కలిపి నాకు 250 రెండు కలిపి 500 పడింది అనమాట.
సో అది కొంచెమేనండి, మొత్తం అంతా కలిసి 2500 రూపాయలు తీసుకున్నాను. ఇవన్నీ కలిపి 2000 ఒక నిమిషం ఇవన్నీ కలిపి 2700 అయింది. సో అది నా చిన్న షాపింగ్. ఎక్కువ ఫ్యాన్సీ ఐటమ్స్ ఏం తీసుకోలేదు. అక్కడ ఉన్నాయి ఇంకా పట్టు చీరలు, కాస్ట్లీ చీరలు, పట్టు చీరలు కూడా కేజీల్లో ఉన్నాయి. ఇంకా అంత మరి నాకైతే అంత ఇష్టం లేదు, అంత నాలెడ్జ్ కూడా లేదు. సో అది ఇవి కొంచెం తీసుకున్నాను. మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఓకేనా? హాయ్ అండి, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అండ్ నేను మీకు కనిపిస్తున్నాను ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ తర్వాత. అండ్ ఈ రోజు వీడియోలో నేను మీకు కొన్ని ఐకియా ప్రోడక్ట్ షేర్ చేసుకుంటాను. ఇవి వర్త్ ఎవ్రీ పెనీ అనమాట. ఇప్పుడు ఐకియా మీద వెళ్తున్నట్టయితే తప్పకుండా వీటి మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, చెక్ చేయొచ్చు. అండ్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇవన్నీ నేను కొని ఆల్మోస్ట్ సంవత్సరం, 2 సంవత్సరాలు, ఏదైతే 3 సంవత్సరాలు కూడా అయిపోయింది. సో ఎలా పనిచేస్తుంది, ఇన్ని డేస్ తర్వాత క్వాలిటీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్గా షేర్ చేస్తాను. మీకు నచ్చితే తప్పకుండా చెక్ చేయండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. అండ్ ఎన్ని ప్రోడక్ట్స్ దొరికితే అన్ని ప్రోడక్ట్స్ లింక్స్ అనేవి, అమెజాన్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను. ఓకేనా? బై. అండ్ ఫస్ట్ ఇది వచ్చేసి ఈ ఐకియా డ్రాయర్ సెట్ అండి. ఇది మొత్తం ఆల్మోస్ట్ 4 డ్రాయర్స్ ఉంటాయి. ఫస్ట్ దానికి గ్లాస్ ఉంటుంది, మిగిలిన ఇలా మూవ్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్, మీరు మీ ఇంటి కోసం పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఓల్డ్ అండ్ సామాన్లు ఇందులో పట్టేస్తాయి అనమాట. సో మస్ట్ ట్రై. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవేంటి అంటే స్టోరేజ్ కంటైనర్స్ అండి. వీటిని మనం మంచం కింద దాచుకోవడానికి వీటన్నిటికీ చాలా బాగుంటాయి. అండ్ పిల్లలు ఉంటే టాయ్స్ ఇవన్నీ వేయడానికి కూడా చాలా బాగుంటాయి. ఇది చాలా తక్కువ ప్రైస్కి ఉంటాయి. అంతేకాకుండా దీనికి వీల్స్ ఉంటాయి అన్నమాట. కింద వీల్స్ ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా పిల్లలు హ్యాపీగా ముందుకి వెనక్కి తీసుకెళ్ళొచ్చు. ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది 2 కంటైనర్స్ సెట్. ఇది మనకి చాలా క్లాసీగా ఉంటుంది. ఇందులో బ్రెడ్ ఇలాంటివి ఏమైనా స్టోర్ చేసుకోవాలనుకోవచ్చు. స్నాక్స్, బిస్కెట్లు ఇలాంటివి ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా క్లాసీగా ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కొలాండర్ అండి. ఇది మనం పాస్తా ఇవి ఏమైనా డ్రైన్ చేసుకోవడానికి లేదా వెజిటేబుల్స్ వాష్ చేసుకోవడానికి వీటన్నిటికీ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇందులో ఏమైనా చేస్తున్నప్పుడు కూడా చాలా క్లాసీగా ఉంటుంది. కింద ఉండే స్టాండ్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా ఉండడం వల్ల మనం షింక్లో ఇది పెట్టుకుని వాష్ చేసినప్పుడు మనకి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. మెయిన్లీ వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడానికి వీటన్నిటికి. అండ్ ఇవన్నీ డిష్ వాషర్ సేఫ్ కూడా. ఇందులో ఎక్కడ ఎక్కువ ప్లాస్టిక్ ఏం యూజ్ చేయలేదు, కంప్లీట్లీ స్టీల్ది కాబట్టి హ్యాపీగా డిష్ వాషర్లో కూడా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నా ప్రోడక్ట్ వచ్చేసి ఈ ప్లేట్లు అనమాట. ఐకియాలో చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేట్స్ దొరుకుతాయి. లైక్ టిఫిన్ ప్లేట్స్ అని, ఈ ప్లేట్స్ అని అవన్నీ. అండ్ వీటి పేస్టల్ కలర్స్లో ఉంటాయి అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అలా అని ఎక్కువ బరువు కూడా ఉండవు, అలానే తక్కువ బరువు కూడా ఉండవు. ప్రాపర్ వెయిట్ ఉంటుంది. మనకి డిన్నర్ సెట్స్లో వీటిల్లో చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ సెట్. ఇది సర్వింగ్కి యూజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఈ పింక్ది గ్రేది కలిపి నాకు ఒక సెట్లా వచ్చింది. ఇది వచ్చేసి పాస్తా బౌల్ అనమాట. మనం ఉంటుంది కదా పాస్తా మధ్యలోని టవర్ లాగా పెట్టి చుట్టూ సాస్ వేసుకుని మధ్యలో తింటూ ఉంటారు ఇటాలియన్ ఫుడ్స్ అవన్నీ చేసినప్పుడు, అలా బాగుంటుంది. అండ్ ఉప్మా, చట్నీ, సాంబార్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అనుకోండి. అలాగేం లేదు, అవే పాస్తాలే తినాలి అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ డిజర్ట్ బౌల్స్ అనమాట. ఇందులోని రస్మలై, గులాబ్ జామున్ ఏమైనా వేసుకున్నా బాగుంటాయి. వీటిల్లో కూడా మంచి మంచి కలర్స్ ఉంటాయి. బ్యూటిఫుల్ పేస్టల్ కలర్స్ వస్తాయి. అవేంటి అంటే మన కిచెన్ని, మన డైనింగ్ టేబుల్ని చాలా అందంగా చేసేస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ కాఫీ మగ్స్ అనమాట. కాఫీ మగ్స్ అక్కడ చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతాయి. అరౌండ్ 100 రూపీస్ అలా దొరుకుతాయి అనమాట. నాకు ఈ గ్రే కలర్ కాఫీ మగ్ నచ్చుతుంది. దాని స్పేస్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఉంటుంది అనమాట. సో 2 ఫింగర్స్ పెట్టి నేను గట్టిగా గ్రిప్ ఉంటుంది పట్టుకోవడానికి. బట్ ఈ గ్రీన్ కలర్ది నేను మొన్న వెళ్ళినప్పుడు తెచ్చాను. ఇదేంటి అంటే అంత గ్రిప్ ఉండదు అనమాట. 2 ఫింగర్లు వెళ్ళవు కాబట్టి ఒక ఫింగర్తో మోయాల్సి వస్తుంది. అండ్ దీంట్లో పింక్ కలర్ ఉంటుంది. అది నేను తెచ్చిన రోజు ఇరిగిపోయింది అనమాట. నెక్స్ట్ మస్ట్ బై వచ్చేసి ఈ ప్లాస్టిక్ కంటైనర్స్. ఇవి వచ్చేసి 3 కింద సెట్ లా దొరుకుతాయండి. అండ్ వెరీ వెరీ హ్యాండీ అనమాట. చాలా చిన్న బుజ్జి కంటైనర్స్ ఉంటాయి. 3 బాక్సులు, 3 కప్పులు ఉంటాయి. ఫ్రిడ్జ్లో సామాన్లు పెట్టుకోవడానికి వీటన్నిటికీ ఇలాగ చాలా చాలా యూస్ఫుల్ అనమాట. లెఫ్ట్ ఓవర్ ఫుడ్స్ ఏమైనా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి, వెజిటేబుల్స్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ ఫేమస్ కంటైనర్స్ విత్ లిడ్స్ అనమాట. నేను అన్ని ప్లాస్టిక్ లిడ్స్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే వుడెన్ లిడ్స్ కూడా తీసుకోవచ్చు. తర్వాత సిలికాన్ లిడ్స్ అని కూడా ఏవేవో దొరుకుతూ ఉంటాయి ఐకియాలో, అలాంటివి కూడా కొనుక్కోవచ్చు. అండ్ ప్లాస్టిక్ ఇది కాకుండా ఇలా గాజు కూడా ఉంటాయి. గాజు కూడా చాలా చాలా హ్యాండీ అనమాట.
చాలా మంది ప్లాస్టిక్ వి ఇష్టపడరు, అలాంటి వాళ్ళు గాజు పెట్టుకోవచ్చు. ఇవి డైరెక్ట్ గా మన ఓవెన్ లో దేంట్లో అయినా పెట్టి రీహీట్ కూడా చేసుకోవచ్చు, అంతేకాకుండా డిష్ వాషర్ లో కూడా వేసుకోవచ్చు. అండ్ ఐకియాలోని హ్యూజ్ వెరైటీ ఆఫ్ గ్లాసెస్ కూడా దొరుకుతాయి. దాని తర్వాత మోస్ట్ ఫేమస్ స్టోరేజ్ కంటైనర్స్, ఇవి 3 సైజుల్లో వస్తాయండి. ఒకటి పొడుగుది, ఒకటి మీడియం సైజు, ఇంకొకటి చాలా చిన్నది. మీరు ఏదైనా ట్రై చేయాలి అంటే ఈ పొడుగుది సకానికి ఎక్కువ ఇండియన్ కిచెన్స్ లోని దూరదు అనమాట. అండ్ ఇదంతా స్టడీగా కూడా ఉండదు, అది కొంచెం ఊగుతున్నట్టు ఉంటుంది. అండ్ చాలా టాల్ గా ఉంటుంది కదా, అండ్ కింద వచ్చేసి నారోగా ఉండడం వల్ల అది నాకు అంత నచ్చలేదు. దీంట్లో అయితే కేజీ వరకు మస్తుగా పడుతుందండి. ఈ చిన్న దాంట్లో కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం వీటికి బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆ 3 సైజెస్ లో మిడిల్ సైజెస్ ద బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి క్లిప్స్ అండి. క్లిప్స్ ఆర్ సో హ్యాండీ అండ్ యూస్ఫుల్. మన కిచెన్ లో హాఫ్ లేస్ తినేసి వదిలేసారు, లేదా హాఫ్ మ్యాగీ ప్యాకెట్ ఉంది, వాటన్నిటిని ఎయిర్ టైట్ చేసి ఉంచుకోవడానికి చాలా చాలా యూస్ఫుల్. నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న చిన్న గిన్నెలు, ఇవి మనకి ఐకియాలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇవి కూడా చాలా చాలా హ్యాండీగా అనిపిస్తాయి పిల్లలకి ఏమైనా ఇవ్వడానికి, లైక్ ఎవ్రీడే పర్పస్ కోసం. అండ్ ఇవి కూడా డిష్ వాషర్ సేఫ్ కాబట్టి హ్యాపీగా మనం యూస్ చేసుకోగలుగుతాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లాస్ కంటైనర్స్. ఈ గ్లాస్ కంటైనర్స్ కూడా చాలా చాలా హ్యాండీ. ఇవి ఇలాగా స్ట్రైట్ గా పెట్టుకోవచ్చు, ఇలా ముందుకు కూడా ఉంచి పెట్టుకోవచ్చు. చాలా మంది ఫారెన్ కంట్రీస్ లోని వీటిలోని డిటర్జెంట్స్ ఇవన్నీ వేసుకుని వాళ్ళ లాండ్రీ రూమ్ లో పెట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఎయిర్ టైట్, సో హ్యాపీగా మనము ఎవ్రీడే మిక్స్చర్లు, తర్వాత బిస్కెట్లు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇలా స్లాంట్ గా కూడా పెట్టుకోవచ్చు, అండ్ ఇలా స్ట్రైట్ గా కూడా పెట్టుకోవచ్చు. దీని ప్రైస్ చాలా తక్కువ, అరౌండ్ 150-200 లోపేనమాట. చాలా చాలా తక్కువ అండ్ వెరీ బ్యూటిఫుల్ అలాగా అనిపిస్తుంది, అండ్ ఎయిర్ టైట్ కూడా. సో నేను నెక్స్ట్ ఒక ఉప్టన్ ఫేస్ వాష్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేస్ వాష్ అనమాట. మమా ఎర్త్ ఉప్టన్ ఫేస్ వాష్. ఇది మనకి పారాబిన్ ఫ్రీ, డెర్మటాలజికల్లీ టెస్టెడ్, సూట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. అండ్ దీంట్లోని చిన్న చిన్న గ్రాన్యువల్స్ ఉంటాయి. దాని ఏం చేస్తుంది అంటే మన ట్యాన్ ని రిమూవ్ చేస్తుంది అనమాట. ఇందులో టర్మరిక్ అండ్ సాఫ్రాన్ ఉంటుంది, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, సన్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. మీ అందరికీ తెలుసు మమా ఎర్త్ ఈజ్ ఎ ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్, మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్. ప్లాస్టిక్ పాజిటివ్ అంటే వాళ్ళు ఎంత ప్లాస్టిక్ ని యూజ్ చేస్తారు అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ ని వాళ్ళు రీసైకిల్ చేస్తారన్నమాట. ఎవ్రీడే మార్నింగ్ మీరు దీంతో ఫేస్ వాష్ చేసుకుంటే ఆ చిన్న చిన్న గ్రాన్యువల్స్ అన్నవి మన ఫేస్ మీద ఎక్సెస్ గా ఉండే ట్యాన్ ని మొత్తాన్ని రిమూవ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ నాకు కూపన్ కోడ్ కూడా ఉంది, Sireesha 2022 అని. ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది. అండ్ వీళ్ళ యాప్ కూడా ఉంది, మీరు దాంట్లో కూడా నా కూపన్ కోడ్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. మమా ఎర్త్ ప్రోడక్ట్స్ ఆర్ అవైలబుల్ ఎట్ మమా ఎర్త్ వెబ్సైట్ లోని, అమెజాన్ లోని, ఫ్లిప్కార్ట్ లోని, అండ్ నాయికాలో అవైలబుల్ గా ఉంటాయి, అండ్ పర్పుల్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో మీరు ఏమైనా కావాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. మీ ట్యాన్ రిమూవ్ చేయాలి అనుకుంటే ఈ మమా ఎర్త్ ఉప్టన్ ఫేస్ వాష్ అన్నది ఒకసారి ట్రై చేసి చూడండి. మన ట్యాన్ రిమూవ్ అయ్యి మన స్కిన్ అన్నది పాత కాలంలో ఉప్టన్ ఎవ్రీ డే యూజ్ చేసేవాళ్ళు కదా మన నలుగు పిండి, సేమ్ అదే రిజల్ట్ ని ఇస్తుంది అనమాట. ఓకేనా? హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా బై బై, జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా